హాయ్ ఫ్రెండ్స్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తన తొలి మ్యాచ్లో రోహిత్ శర్మ సేన బంగ్లాదేశ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విధంగా టీమిండియా మెగా ఈవెంట్లో తన ప్రచారాన్ని విజయంతో ప్రారంభించింది. భారతదేశం తరపున ఈ విజయానికి హీరోలు శుభం గిల్, అలానే మహమ్మద్ షమి అనే సంగతి తెలిసిందే. కుడి చేతి వాటం ఫేసర్ షమి 5 వికెట్లు పడగొట్టగా గిల్ అజయ్ సెంచరీతో కీలకంగా వ్యవహరించాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఫిబ్రవరి 23న పాకిస్తాన్తో తన రెండవ మ్యాచ్ ఆడనుంది. పాకిస్తాన్ ఒక మ్యాచ్ ఓడిపోయింది కూడా, కాబట్టి పాక్ జట్టుపై చాలా ఒత్తిడి ఉంటుంది. అదే సమయంలో పాకిస్తాన్పై కూడా తన విజయ పరంపరలను కొనసాగించాలనే ఉద్దేశంతో టీమిండియా రంగంలోకి దిగుతుంది. ఇటువంటి పరిస్థితిలో టీమిండియా ప్లేయింగ్ 11లో కొన్ని మార్పులు కనిపించే అవకాశం కనిపిస్తుంది. పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో భారత జట్టు ప్లేయింగ్ 11 నుంచి తొలగించబడే 3 ఆటగాళ్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో మొదటి ప్లేయర్ కేఎల్ రాహుల్. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కేఎల్ రాహుల్ 47 బంతుల్లో 41 పరుగులకే కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ వికెట్ కీపింగ్లో తన మ్యాజిక్ను ప్రదర్శించడంలో అతను విఫలమయ్యాడని నిరూపితమైంది. అతడు చేసిన ఒక్క తప్పుకు మొత్తం జట్టు పరిణామాలు అనుభవించాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్ 23వ ఓవర్లలో తౌహీద్ హిల్డ్ను స్టంప్ చేసే చాలా సులభమైన అవకాశాన్ని రాహుల్ మిస్ చేసుకున్నాడు. రాహుల్ బంతిని సేకరించలేకపోయాడు. ఈ కారణంగా విరాట్ కోహ్లీ కూడా చాలా కోపంగా ఉన్నట్లు తెలిసింది. ఇక రెండో ప్లేయర్ హర్షిత్ రాణా. రెండో మ్యాచ్లో యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాను కూడా ప్లేయింగ్ 11 నుంచి తొలగించే అవకాశం ఉంది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో హర్షిత్ రాణా తొలి ఓవర్లలో ఒకే ఒక వికెట్ తీయగలిగాడు. అతడు షమీకి బాగా మద్దతు ఇచ్చి ఉంటే బహుశా బంగ్లాదేశ్ జట్టు 100 కంటే తక్కువ పరుగులకే పరిమితం అయ్యేది. ఇటువంటి పరిస్థితిలో పాకిస్తాన్తో జరిగే రెండవ మ్యాచ్లో రాణాను బెంచ్కు ఉంచడం ద్వారా హర్షదీప్ సింగ్ను ప్లేయింగ్ 11లో చేర్చవచ్చు. ఇక చివరిగా మూడో ప్లేయర్ కుల్దీప్ యాదవ్. బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో చైన్మన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. అతని నుంచి ఇంతటి ప్రదర్శనను జట్టు మరియు అభిమానులు అస్సలు ఊహించలేకపోయారు. కుల్దీప్ తన 10 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చాడు. కుల్దీప్ ప్రదర్శన చూస్తుంటే పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో అతడు ఆడకపోవడమే మంచిదని అనిపిస్తుంది. ఎందుకంటే అతడి స్థానంలో వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ 11లో భాగంగా చేర్చవచ్చు.